హలో అందరికీ. ఇప్పుడు మనం చూడబోయేది ప్రోటీన్. ప్రోటీను పుష్కలంగా ఉండే లడ్డు అనమాట. వీటిలో మనము అవిసె గింజలు, పుచ్చగింజలు, వేరుశనగ పప్పు వాడుతున్నాము. పుచ్చగింజలు, అవిసె గింజలు కొంచెం ఫ్లేవర్ ఉండవనమాట. అందువల్ల వేరుశనగ పప్పు కలుపుకుంటే కమ్మదనం వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. దీనికి గాను యాలుక్కాయలు, బెల్లం, అంత మాత్రం బెల్లం సరిపోతుంది. ఇది కొలత అర్థం కాకపోతే ఇది దంచుకుంటే కప్పు నిండా వచ్చిందండి, అది సరిపోతుంది. ఇప్పుడు సన్నపు సెగ మీద ఈ పుచ్చగింజలు, అవిసె గింజలు, వేరుశనగపప్పు వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం సెగ తగలంగానే పటపట పగులుతున్నాయి. అందువల్ల నిదానంగా చిన్న సెగ మీద చక్కగా వేయించుకోండి, లోపల దాకా వేగేటట్లుగా. పుచ్చగింజలు జ్ఞాపక శక్తి పెంచుతుంది, రక్తం ఇంప్రూవ్ అవుతుంది. ఇవి అవిసె గింజలు, ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. డైటింగ్ చేసేవాళ్ళు కనుక రోజు ఒక స్పూన్ కనుక తీసుకుంటే చక్కగా సన్నపడచ్చు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి వేరుశనగపప్పు. వేరుశనగపప్పు మంచి కొలెస్ట్రాల్, మళ్ళీ ప్రోటీను చక్కగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన మంచి ప్రోటీన్ అంతా ఉంటుంది దీంట్లో. ఇవి ఆడవాళ్ళకే కాదండి, అందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిదనమాట. బెల్లం సంగతి మనకు తెలిసిందే, బెల్లం ఎంత మంచిదో. ఇలా పొడి పొడిగా వస్తుంది. పొడి పొడిగా ఉంది కదా అనుకుంటారేమో, ముద్ద చక్కగా వచ్చేస్తుందనమాట. ఇంకా దీంట్లోకి నెయ్యి కానీ ఏమీ కలపక్కర్లేదు. ఇది రోజు పిల్లలకి, పెద్దవాళ్ళకి మనము అన్ని రకాలుగా